హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన మినప ఉద్ది వడలు. ఈ వడలని ధనుర్మాసంలో ఒక్కరోజైనా స్వామివారికి నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. వీటిని ఎలా చేసుకోవాలి, వీటికి వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్‌లో ఇలా చేసుకోండి. సేమ్ మీకు టెంపుల్ స్టైల్ లాంటి ఉద్ది వడలొస్తాయి. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు వీటి ప్రాసెస్‌ని చూద్దాము. పొట్టు మినుములుంటాయి కదా! అదే అండి నల్ల మినుములు. ఆ నల్ల మినుములని ఓ పావు కేజీ తీసుకొని ఓసారి నీట్‌గా వాష్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టాలి. అలా ఓవర్ నైట్ నానితేనే మనకి పేస్ట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఓవర్ నైట్ నానిన మినుములని మొత్తంగా వాటర్‌ని తీసేయాలి. కంప్లీట్ వాటర్‌ని తీసేస్తేనే మనకి వడలనేది క్రిస్పీగా వస్తాయి. ఏ మాత్రం తడి ఉన్నా గానీ నారల్లా వస్తాయి. ఇప్పుడు ఇది వాటర్ మొత్తం పోయేంత వరకు పక్కనుంచుకొని మిగతా ప్రాసెస్‌ని చూద్దాము. దీంట్లోకి వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ మిరియాలు. పావు కేజీ మినుములు తీసుకుంటే 1 ½ స్పూన్ మిరియాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా తీసుకోవాలి. ఇందులోకి వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ పచ్చకర్పూరం. చిన్న ముక్క పచ్చకర్పూరం. ఈ సైజ్ చిన్న ముక్క అయితే కరెక్ట్‌గా సరిపోతుంది పావు కేజీకి. ఈ పచ్చకర్పూరం వేస్తేనే మనకి పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ లాంటి టేస్ట్ వస్తుంది. గుడిలో చేస్తే ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఈ పచ్చకర్పూరం వల్ల అలాంటి టేస్టే వస్తుంది. అలాగే పావు స్పూన్ ఇంగువ. ఈ ఇంగువ వేయడం వల్ల కూడా రుచి అనేది చాలా బావుంటుంది. అలాగే గుడిలో చేసే ప్రసాదం లాంటి టేస్టే వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ ఫైన్ పౌడర్‌ని అస్సలు చేయకూడదు. తింటుంటే పంటికి తగిలి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అందుకే ఇలా దంచుకోండి సరిపోతుంది. ఇందులోకి మన కారం అనేది మిరియాలతోటే ఉంటుంది. పచ్చిమిర్చిలను గానీ, ఎలాంటి కారంని గానీ వాడము. మిరియాలే మనకి కారం సరిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత వీటిని మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. వాటర్‌ని అసలు యాడ్ చేయకుండానే రుబ్బుకోవాలి. మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్‌లో రుబ్బుకోండి. చాలా వస్తాయి వడలు. మిక్సీ జార్‌లో వేసుకున్నా కూడా బానే ఉంటాయి. ఇప్పుడు ఇలా పేస్ట్‌లాగా తయారు చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న మిరియాలని, అలాగే జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మినపిండికి సరిపోయేంత సాల్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది మీ రుచికి సరిపడినంత వేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత కూడా పిండిని ఒక 5-10 మినిట్స్ వరకి బాగా కలపాలి. అలా కలిపితేనే ఈ సాల్ట్ అనేది పిండితో కరిగిపోతుంది. వాటర్ లేవు కదా! అందుకే కొంచెం ఎక్కువ సేపు కలుపుకోవాలి. గుడిలో ప్రసాదం చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని తడి క్లాత్ పైన మాత్రమే ఒత్తుకుంటారు. అలా తడి క్లాత్ పైన ఒత్తితేనే పర్ఫెక్ట్ వడలనేటివి వస్తాయి. ఇక్కడ ఒక తడి క్లాత్‌ని తీసుకొని చిన్న సైజు బాల్ అంతా పిండిని తీసుకొని నెమ్మదిగా వడల్లా ఒత్తుకోవాలి. ఇది కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది. చేతికి ఎక్కువగా అతుక్కుపోతుంటుంది. చేతు కాస్త తడి నానించుకుంటూ ఇలా వడ షేప్‌లోకి చేసుకోండి. చూసారు కదా! ఈ మందం అనేది ఇలా ఉండాలి. ఇది మరీ ఎక్కువ లావుగా ఉంటే మాత్రం లోపల వరకు అస్సలు ఫ్రై అవ్వదు. అలాగే సన్నగా ఉంటే మాత్రం ఆయిల్‌లో వేయగానే విరిగిపోతుంది. సో, మీడియం సైజులో ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇందులోకి వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కాదు, సన్నటి సెగ మీద మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎంత స్లోగా సన్నంటి సెగ మీద మాత్రమే ఫ్రై చేసుకుంటేనే వడలనేది కంప్లీట్‌గా గోలుతావి. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా గరిటెతో కాస్త ఆయిల్‌లోకి ప్రెస్ చేస్తూ ఉండండి. అలా ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ అనేది లోపలి వరకు కూడా వెళ్తుంది. అలాగే క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది. ఇది ఒక 10-15 మినిట్స్ వరకే ఆయిల్‌లో సన్నటి సెగ మీద మాత్రమే ఫ్రై చేసుకుంటేనే ఇలా క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే కలర్ కూడా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఆయిల్‌లో నుంచి తీసి సెపరేట్ చేసుకోవాలి. ఇది మనకి ఆయిల్‌ని అస్సలు ఎక్కువగా పీల్చదు. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా అనిపించినా చల్లారే కొద్దీ క్రిస్పీగానే అవుతాయి. వీటిని చేసుకునేటప్పుడు కాస్త సన్నగానే ఒత్తుకోండి. అలా సన్నగా చేసుకుంటేనే మనకి కరకరలాడే వడలనేటివి వస్తాయి. ఇప్పుడు ఇదే ప్రాసెస్‌లో మిగతా పిండినంతటిని కూడా వడల్లా ఒత్తుకొని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి మనకి కాస్త త్వరగా ఫ్రై అవ్వాలి అంటే వడ వేసిన ఓ 5-6 నిమిషాల తర్వాత గరిటె ఉంటుంది కదా! దాన్ని వడ పైన పెట్టండి. ఇలా వడ పైన పెట్టేసి ఉంచడం వలన ఆయిల్ అనేది లోపల వరకు కూడా పోతుంది. త్వరగా ఫ్రై అవుతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో! ఇవి సేమ్ మనకి టెంపుల్‌లో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటాయో అలానే వస్తాయి. అండ్ క్రిస్పీనెస్ కూడా అదే క్రిస్పీనెస్ వస్తుంది. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంలా చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి.
చూసారు కదా! సింపుల్ ప్రాసెస్‌లో ఈ వడలనేటివి ఎలా తయారు చేసుకోవాలో. ఇదే ప్రాసెస్‌ని మీరు కూడా ఇంట్లో ఫాలో అవుతూ ఈ ఉద్ది వడల్ని ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి ఒక్కరోజైనా కానీ నైవేద్యంగా సమర్పించుకోండి. ఇంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని ఓసారి తప్పకుండా విజిట్ చేయండి. మరెన్నో దేవునికి సంబంధించినయైనా, పచ్చళ్ళైనా, నాన్ వెజ్ రెసిపీస్ అయినా కూడా చాలానే ఉంటాయి మన ఛానల్‌లో. తప్పకుండా ఓసారి విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.